హలో గైస్, ఈ వీడియోలో మనం 10,000 రూపీస్ సిప్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒకవేళ మీరు కనుక బిగినర్ అయ్యి ఉండి ఒక 10,000 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ కూడా స్టాక్స్లో సిప్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ కోసం మినిమం 10x రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్స్ నుంచి. ఒక 10 స్టాక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం స్మాల్ కేస్ యూస్ చేసి. ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే స్టాక్స్ ఉన్నాయో మనం 10 స్టాక్స్ చెప్పుకున్నాం కదా, ఆ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత స్మాల్ కేస్ యూస్ చేసి ఏ విధంగా దాంట్లో సిప్ ప్లాన్ చేసుకోవచ్చో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ మనకి వచ్చేసరికి మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గైస్. ప్రాజ్ ఇండస్ట్రీస్ షుగర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఎవ్రీ మంత్ కూడా మనం సిప్ చేసుకోదగ్గ స్టాక్. లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించింది డాబర్ ఇండియా అనమాట. ఇది కూడా చాలా బాగా లాంగ్ రన్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఉండడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అవి స్లోగా గ్రో అయినా సరే మనకి మార్కెట్ ఫాల్లో మన పోర్ట్ఫోలియోని చాలా బాగా కాపాడుతాయి అనమాట. అందువల్ల డాబర్ గ్రోత్ స్టాక్. అంతేకాకుండా ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించింది కాబట్టి మనం దీన్ని కూడా పిక్ చేయడం జరిగిందనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ గైస్. రీసెంట్ టైమ్స్లో మనకి లిస్ట్ అయిన నుంచి ఒక 50 రూపీస్ దగ్గర నుంచి కూడా 200కి వెళ్ళింది. స్టిల్ మంచి వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది. లాంగ్ రన్లో మనకి ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. మనం 800 నుంచి 1000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 8 to 10 years వ్యూలో. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 130 లెవెల్స్ దగ్గర నుంచి 155, 160 దాకా వెళ్ళింది. లాంగ్ రన్లో మనకి 400 నుంచి 500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో. ఈవెన్ కాంపిటీషన్ వచ్చినా సరే ఇది మనకి సస్టైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది మనకి ఐఎక్స్ గురించి అనమాట. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి విప్రో ఇండియా ఫ్రెండ్స్. విప్రో కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. రీసెంట్గా బాగా పెరిగి మళ్ళీ కూడా ఫాలో అవుతున్న కంపెనీ అనమాట. దీన్ని కూడా మన సిప్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐటీ సెక్టర్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. మినిమం మనకి 2x 3x ఇచ్చినా సరే మన పోర్ట్ఫోలియోలో మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మన సిప్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఫెడరల్ బ్యాంక్ అనమాట. ఇక్కడ మనం 10,000 రూపీస్ సిప్ మాత్రమే చేస్తాం కాబట్టి ఇంకా ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ ఉన్న బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఫెడరల్ బ్యాంక్ చూస్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. అందువల్ల మనకి ఫెడరల్ బ్యాంక్ తీసుకోవడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ గైస్. టాటా స్టీల్ కూడా ఫండమెంటల్స్ బాగున్నాయి. ఈజీగా మనకి లాంగ్ రన్లో 8x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనకి నైన్త్ స్టాక్ వచ్చేసరికి రైల్టెల్ గైస్. రైల్టెల్ కూడా లాంగ్ రన్లో మనకి ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గరే ఉన్నాయి. స్టిల్ కొంత బాగా పెరిగాయి కాబట్టి సిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా యావరేజ్ ప్రైస్ కూడా మనకి బాగుంటుంది. రైల్టెల్ కూడా ఫ్యూచర్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇంకా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎలక్షన్స్ తర్వాత కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే కెక్ ఇంటర్నేషనల్ అనమాట. మన 10th స్టాక్ వచ్చేసరికి ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. వీళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తుంటే లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ అన్నమాట 10 స్టాక్స్. ఈ 10 స్టాక్స్ ఏవైతే మనం లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఏ విధంగా మనం యూస్ చేయాలో డిస్కస్ చేద్దాం గైస్. జస్ట్ మీరు స్మాల్ కేస్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేస్తే కనుక స్మాల్ కేస్ అనే వెబ్సైట్కి వస్తారనమాట. దాంట్లో మీరు జీరోదా యూస్ చేస్తే జీరోదా, లేకపోతే అప్ స్టాక్స్ కానీ ఏంజిల్ కానీ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దాని నుంచి లాగిన్ అవ్వండి. అదే ఐడీస్తో లాగిన్ అనేది అవ్వచ్చు అనమాట. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఉంటుంది. ఆ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్న స్టాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. జస్ట్ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఏదైతే స్టాక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ క్లిక్ చేయండి. జస్ట్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట. దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఈక్వి వెయిటెడ్ అని ఉంటుంది. దీన్ని మీరు కస్టమ్ వెయిటెడ్ కింద మార్చుకోండి. అలాగే ఇక్కడ షేర్స్ దగ్గర మీకు వెయిట్స్ అని ఉంటాయి అనమాట. షేర్స్ క్లిక్ చేయండి. ఈ 2 చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ వెయిటెడ్ అలాగే షేర్స్ 2 చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 1 by 1 మనం ఇందాక చెప్పుకున్న స్టాక్స్ లిస్ట్ అంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. మనం టాటా స్టీల్ కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్, హెచ్ఎఫ్సిఎల్ ఏవైతే 10 స్టాక్స్ డిస్కస్ చేసామో అవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. సెట్ చేసుకొని అలాగే క్వాంటిటీ ఈ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది.
ఇలా ఫిక్స్ చేస్తే కనుక అరౌండ్గా మనకి 10,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది. ప్రజెంట్ ఫ్యూచర్లో మనకి స్టాక్స్ ప్రైజెస్ పెరిగితే ఒక 10,000 కాస్త 12,000 అవ్వచ్చు కదా అంటే ఎస్ అవ్వచ్చు. బట్ యావరేజ్గా మనం 10,000 తీసుకుంటున్నాం అనమాట. 10,000 11,000 కానీ కొన్నిసార్లు ఒకవేళ మార్కెట్ పడితే కనుక 8,000 9,000కే మనం సిప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎక్ ఇంటర్నేషనల్లో 1 షేర్ తీసుకున్నాం, టాటా స్టీల్ వచ్చేసరికి 4 షేర్స్ తీసుకున్నాం అనమాట, ఫెడరల్ బ్యాంక్ వచ్చేసరికి 5 షేర్స్ తీసుకున్నాం, హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసరికి 5 షేర్స్, విప్రో వచ్చేసరికి 3 షేర్స్ తీసుకున్నాం, ఐఎక్స్ వచ్చేసరికి 5 షేర్స్ తీసుకున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైల్టెల్ వచ్చేసరికి 2 షేర్స్, ఐఆర్ఈడిఏ వచ్చేసరికి 4 షేర్స్ తీసుకున్నాం, డాబర్ ఇండియా వచ్చేసరికి 2 షేర్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి 5 షేర్స్ తీసుకున్నాం. ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ స్మాల్ కేస్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అవుతుందన్నమాట. అక్కడ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు అనమాట. వన్స్ నేమ్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ 10K సిప్ పోర్ట్ఫోలియో అని నేమ్ ఇచ్చాను అనమాట. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో ఇలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఒకవేళ ఇంకేమైనా సో చేంజెస్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీకు అది ఓపెన్ అవుతుంది. ఏదైనా షేర్స్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు అనమాట. అలా సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇన్వెస్ట్ నౌ ఉంటుంది. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందన్నమాట. సో మనకి మన ఏదైతే ఫండ్ బ్యాలెన్స్లో కనుక అమౌంట్ ఉంటే కనుక సో మనకి నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మనకి అది ఆర్డర్ ప్లేస్ అయ్యి మనకి సో ఆ షేర్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు ఒకవేళ జీరోదాతో అయితే జీరోదా యాడ్ చేసుకోండి, లేదు అదర్ బ్రోకరేజ్ అయితే అదర్ బ్రోకరేజ్ యాడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ఏమవుతాయి సో పర్సనల్గా ఇక్కడే ఉండిపోతాయి అంటే మీరు జీరోదాలో హోల్డింగ్స్లో చూపిస్తాయి అనమాట. వన్స్ మనకి ఇన్వెస్ట్ అయిన తర్వాత జీరోదాలో హోల్డింగ్స్లో చూపిస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే కనుక చాలామందికి లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. ఈ విధంగా మనం సో ఏవైతే షేర్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నామో స్మాల్ కేస్ యూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల సో నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకని చాలామంది అడగొచ్చు అనమాట. సో మనం పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే 1 మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు, నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేయకపోవచ్చు అనమాట. ఇలా స్మాల్ కేస్ ద్వారా యూస్ చేయడం వల్ల ఏంటి అంటే కనుక ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్కి మనం ఖచ్చితంగా ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలి అని మనకి గుర్తుంటుందన్నమాట. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏదైతే పాపప్ వస్తుందో ఆ విధంగానే మనం ఏదైతే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల స్మాల్ కేస్ యూస్ చేయడం బెటర్. నార్మల్గా కూడా మీరు పోర్ట్ఫోలియోలో జీరోదాలకు వెళ్ళి అక్కడ బై చేసుకోవచ్చు. బట్ 1 or 2 months సో బై చేస్తారు కన్సిస్టెంట్గా, ఆ తర్వాత నుంచి మళ్ళీ స్కిప్ చేయడం జరుగుతుంది అనమాట. అందువల్ల స్మాల్ కేస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ మనం స్మాల్ కేస్లో ఖచ్చితంగా మనకి సో ఇన్వెస్ట్ చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కనుక కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్ స్టాక్స్, లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను జస్ట్ ర్యాండమ్ పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను, బట్ ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సార్ మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతూ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం. నిఫ్టీలో అరౌండ్గా 14-15% తీసుకున్నాం అనమాట. సో స్టాక్ ఆప్షన్స్లో చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. 50-60% తీసుకున్నాం. ట్రెండ్ సిఈ తీసుకున్నాం, చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ స్టాక్ 8% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ కూడా తీసుకున్నాం అనమాట. దాంట్లో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు నేను కూడా పర్సనల్గా సేమ్ ట్రేడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మేము ట్రెండ్ 4500 సిలో చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇది మాకు ఏదైతే 8,000 దాకా కూడా అరౌండ్గా పర్ లాట్ షాప్ అని తీసుకున్నాను. నేను 2 లాట్స్ తీసుకున్నాను, మంచి ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే 22,750 సి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా ప్రాఫిట్ వచ్చింది. ఆఫ్టర్నూన్ సో టైం డీకే వల్ల మొత్తం పడిపోయిందనమాట. బట్ ఓవరాల్గా సో ప్రాఫిట్ అనేది తీసుకున్నాను. రిమైనింగ్ ట్రేడ్స్ అన్ని నేను పర్సనల్గా స్మాల్ లాట్స్ తీసుకున్నా, బట్ మార్నింగ్ ట్రేడ్స్ ఇవి తీసుకున్నాం అనమాట. సో అరౌండ్గా 29,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.